నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సింగపూర్లో అడుగుపెట్టారు. ఈ నెల 14 వరకు సాగే ఈ విదేశీ పర్యటనలో చంద్రబాబు భారీగా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. సింగపూర్లోని మౌలిక సౌకర్యాలు, ప్రజా రవాణా వ్యవస్థల పనితీరు, నౌకాశ్రయాలు, గృహ నిర్మాణం వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. కొత్త రాజధాని ఏర్పాటు, రాష్ట్రాభివృద్ధి కోసం సింగపూర్ను చంద్రబాబు స్ఫూర్తిగా తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సింగపూర్ పర్యటన లక్ష్యాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి కుటుంబరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఎస్ పూర్ణచంద్రరావు గారు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు, గ్లోబల్ ఇన్ఫోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎస్ అనంత్ గారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు. చంద్రబాబు సింగపూర్ పర్యటనపై ఇప్పుడు కథనం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు తొలి విదేశీ పర్యటన కోసం నేడు సింగపూర్ చేరారు. ఆయన వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ రాష్ట్ర ప్రభుత్వ బృందంలో ఉన్నారు. సింగపూర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ను ఎలా అభివృద్ధి చేయాలన్నది ఈ అధికారిక పర్యటన అసలు లక్ష్యం. 14వ తేదీ దాకా సాగే ఈ పర్యటనలో కొత్త రాజధానిలో ప్రభుత్వ కార్యాలయ భవనాలు, పోర్టుల నిర్మాణం చేపట్టడానికి సింగపూర్కు చెందిన కంపెనీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా ఆహ్వానిస్తారు. అక్కడ జరిగే దక్షిణాసియా వార్షిక సదస్సులో చంద్రబాబు ప్రత్యేక అతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేస్తారు. సింగపూర్ అత్యాధునిక రవాణా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ బృందం పరిశీలిస్తుంది. ఘన వ్యర్థాల నిర్వహణ, నౌకాశ్రయాలు, ఉపరితల రవాణా, గృహ నిర్మాణ వ్యవస్థలను అవలోకిస్తుంది. నవ్యాంధ్ర కొత్త రాజధాని సలహా కమిటీలో సభ్యుడిగా సింగపూర్ అధికార ప్రతినిధి ఖూ తెంగ్ చెయ్ను మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నామినేట్ చేసింది. నిజానికి పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తామని చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచి చెప్తున్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అందుకు రాష్ట్ర బడ్జెట్లోనూ భారీగా నిధులు కేటాయించింది. ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రణాళిక సిద్దమైంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు 40 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ కమిటీ సైతం ఏర్పాటైంది. కుటుంబరావు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి తొలి విదేశీ పర్యటన ప్రధాన లక్ష్యాలు మనం ఏ విధంగా విశ్లేషించుకోవాలి? మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అండ్ సెకండ్ ఏంటంటే సింగపూర్ సక్సెస్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి రెప్లికేట్ చేయకపోయినా కూడా చాలా వరకు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే సిటీ స్టేట్ అది సింగపూర్. సిటీ స్టేట్లో వరల్డ్లో గ్లోబల్ కాంపిటేటివ్ ర్యాంకింగ్స్లో చూస్తే కనుక నెంబర్ 2 ఉంది. పెద్ద పెద్ద దేశాలు చాలా కూడా అనమాట 40లో 50లో, మనమైతే ఎక్కడో 130లో ఎక్కడ ఉన్నాం అట్లనమాట. గ్లోబల్ కాంపిటేటివ్ ర్యాంకింగ్స్లో అంత చిన్న సిటీ స్టేటు నెంబర్ 2 దగ్గర ఉందంటే ఎందుకుంది, ఏ బేసిస్లో అట్లా ఎమర్జ్ అవ్వగలిగింది? 1965 నుంచి వాళ్ళకి చూశారనుకోండి, కరెంట్ ప్రైజెస్లో చూసినా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాదాపు 40 టైమ్స్ పెరిగింది. అండ్ డాలర్ టర్మ్స్లో చూస్తే దాదాపు 100 టైమ్స్ పెరిగింది. ఇవాళ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, దాదాపు $65,000 ఉంది పర్ హెడ్ అనమాట. అయితే ఇంత సక్సెస్ ఎట్లా అచీవ్ చేశారు? బేసికల్లీ సింగపూర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మనం చూస్తే కనుక స్టార్టింగ్ నుంచి ఒక నాలెడ్జ్ ఎకానమీ సైడ్గా ఎప్పుడైతే కనుక ట్రాన్స్ఫర్మేషన్ అయిందో కనుక ఎకానమీ, అప్పటి నుంచి హై గ్రోత్ పాత్లో అనమాట సింగపూర్ గ్రో అవటం చూసాం. అయితే బై నేచర్ చంద్రబాబు నాయుడు గారు పాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చూస్తే కనుక 1995 to 2004 కూడా అనమాట బేసిక్ లక్ష్యం ఏంటంటే వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే కనుక నాలెడ్జ్ ఎకానమీ క్రియేట్ కావాలి. నాలెడ్జ్ ఎకానమీని ఇక్కడ క్రియేట్ చేయాలంటే కనుక బెస్ట్ ప్రాక్టీసెస్ నాలెడ్జ్ ఎకానమీ క్రియేట్ చేయడంలో ఏ ప్లేస్ ఉంది? సింగపూర్ ఉంది. కాబట్టి అందుకనే ఫస్ట్ విజిట్ సింగపూర్కి వెళ్ళారనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఇప్పుడు సింగపూర్లో మనం చూడాలి, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ కంపిటెన్స్ ఎంతవరకు ఉందంటే రోష్ లాంటిది క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ అక్కడే ఉంది, పిఎన్జీది రీసెర్చ్ సెంటర్ అక్కడే ఉంది, వెస్టాస్ ఫీల్డ్ది రీసెర్చ్ సెంటర్ అక్కడే ఉంది. బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఇవాళ చూస్తే కనుక వరల్డ్లోనే దాదాపు నెంబర్ 1 పొజిషన్కి రీసెర్చ్లో కూడా ఉంది. కాబట్టి ఇంత చిన్న సిటీ స్టేటు ఎడ్యుకేషన్కి ఎంఫసిస్ పెట్టి, హై స్కిల్డ్ వర్కర్స్కి ఎంఫసిస్ పెట్టి ఏ విధంగా చేయగలిగారు, ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు అనేది చూసి దాన్ని ఇక్కడ మన దగ్గర అనమాట చాలా వరకు ప్రాక్టీసెస్ ఇంపోర్ట్ చేయడానికి. అయితే సింగపూర్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అని అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సావరిన్ వెల్త్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో సింగపూర్ది కూడా, గవర్నమెంట్ది కూడా అనమాట. మీకు అలా హోల్డింగ్ కంపెనీస్ కొన్ని టమాసక్ అవనండి ఆల్రెడీ ఇండియాలో $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినాయి అనమాట. అండ్ హ్యూజ్ ఫండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవాళ సింగపూర్ ఎకానమీ కూడా సైజ్ చిన్నది కాదు, ఆల్రెడీ $400 బిలియన్ ఎకానమీ ఒక్క సిటీది అనమాట అది. అండ్ ఏది పోర్ట్ బేస్ యాక్టివిటీని ఎట్లా లెవరేజ్ చేసుకుని ఇనిషియల్లీ పైకి వచ్చారు,
ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అక్కడ 25% ఉండి, ఇది 30% ఉండి, 70% దాదాపు సర్వీస్ సెక్టర్ అయినా సరే ఆ ఇనీషియల్ ఆ 30% ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పోర్ట్ యాక్టివిటీతో ఎట్లా గ్రో అయింది అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి. ఎందుకంటే మనకి లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. ఇవాళ కోస్ట్ లైన్ లెవరేజ్ చేసి పోర్ట్ నెట్వర్కింగ్ చేసి పెంచాలి అని అంటే కనుక ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేయాలని చెప్పేసి ఫస్ట్ విజిట్ సింగపూర్ ప్లాన్ చేశారు అండ్ రైట్ వేలో ప్లాన్ చేశారని చెప్పేసి అనుకోవాలి. పూర్ణచంద్ర గారు, చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. మరి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏ మేరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది? పెట్టుబడులు 3 విధాలుగా విభజించవచ్చండి. ఒకటి దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి, రెండోది ఎన్ఆర్ఐస్ నుంచి, మూడోది ఫారిన్ మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి. కోర్స్ దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి మొన్నే మనం హీరో హోండా చూసాం, చాలా సక్సెస్ఫుల్గా చాలామంది పోటీ పడినప్పటికీ మనకే వచ్చింది. రెండోది ఎన్ఆర్ఐస్ చెప్పక్కర్లేదు, ఈజ్ ద డార్లింగ్ ఆఫ్ ఎన్ఆర్ఐస్. సో ఎన్ఆర్ఐస్ లవ్ హిమ్, ఎస్పెషలీ మన ఎన్ఆర్ఐస్లో చాలామంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరికీ విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంది చంద్రబాబు గారి మీద. ఆయన అంటే ఆయన గత పరిపాలన దృష్టిలో పెట్టుకుని 9 ఏళ్ళు మల్టీనేషనల్స్లో కూడా ఆయన సక్సెస్ మనం ఇదివరకు చూసామండి. ఆయన ముందు ఇదివరకు సీఎంగా ఉన్నప్పుడు అమెరికా పర్యటించి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చినప్పుడు కానీ, ఐబిఎంని తీసుకొచ్చినప్పుడు కానీ, ఇవాళ ఫేస్బుక్, గూగుల్, ఐ మీన్ ఈ నేమ్ ఇట్ అండ్ మనకున్నాయి ఆ కంపెనీస్ అన్నీ. సో ఆ విధంగా ప్రతి కంపెనీని ఆయన అనలైజ్ చేసి ఏ పాయింట్స్ అయితే మనకి అట్రాక్ట్ అవుతారు వాళ్ళు అనేది చాలా డీటెయిల్గా వర్క్ చేసి ఆయన ప్రజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఆయన చాలా ఇంప్రెస్ చేస్తారనేది మనకి, ఎస్పెషల్లీ మనకి ద వే మైక్రోసాఫ్ట్ మనకి రావటం అనేది చాలా అసలు మన లిస్ట్లో కూడా లేని కంపెనీని ద వే హీ ప్రజెంటెడ్ డెఫినెట్లీ అట్రాక్టెడ్ అంటే వాళ్ళ అటెన్షన్కి వచ్చింది. సో డెఫినెట్లీ అది హెల్ప్ అయింది. అట్లా దేనికి అది కస్టమైజ్ చేసుకుని ఆ కంపెనీకి ఎట్లా ప్రజెంట్ చేయాలి అన్న దాంట్లో ఆయనకి దేర్ ఈజ్ అంటే ఇండియాలోనే ఆల్మోస్ట్ మనం నెంబర్ 1గా చెప్పుకోవచ్చు పొలిటికల్గా చూసుకుంటే, అంటే యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ది స్టేట్. సో అటువంటి విషయంలో డెఫినెట్లీ నెంబర్ 1 అండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదని నా అభిప్రాయం. శ్రీనివాస్ గారు, సింగపూర్లో మౌలిక వస్తువులు అలాగే రవాణా వ్యవస్థ చాలా మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటన ఏ రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది? సహజ వనరులు ఏమీ లేని ఒక చిన్న దీవి, జనాభా కూడా 55 లక్షల మంది, దాంట్లో 23 లక్షల మంది మాత్రమే పర్మనెంట్ రెసిడెంట్స్. దాన్ని ఎలా మర్చుకున్నారో ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండటం వల్ల లాజిస్టిక్స్, ఆ కంట్రీ ఎక్కువగా వాళ్ళు డిపెండ్ అయ్యేదని లాజిస్టిక్స్. 74% సర్వీస్ రంగం నుంచి, 26% మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, ప్రాథమిక రంగం ప్రైమరీ సెక్టర్ నుంచి దాదాపు జీరో, ఆల్మోస్ట్ ఇంతకుముందు ఉండేది 0.5 జీరోకి వచ్చింది. ఆ యొక్క సిటీ స్టేట్ని మన దేశంతో పోల్చలేం, మన రాష్ట్రంతో కూడా పోల్చలేం. కానీ మీరు అన్నట్టు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే దాంట్లో వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కానీ, లేదంటే ట్రాన్స్పోర్ట్ కానీ ప్రజల్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఇప్పుడు మనం కూడా స్టాచ్యూ నుంచి బిగించేయాల్సిన పొజిషన్ కాబట్టి ఆ స్పిరిట్తో పాటు ఈ లాజిస్టిక్గా ఎలా డెవలప్ చేయాలి. ఎందుకంటే 972 కిలోమీటర్ల అద్భుతమైన సముద్ర తీరం మనకుంది. డిసడ్వాంటేజ్ అనేది 1-2 సార్లు తుఫాలు రావచ్చండి, బట్ ఆ అడ్వాంటేజ్ని బందా ఆచేసి నుంచి మచిలీపట్నం వరకు ఎన్ని బ్రహ్మాండంగా నౌకలు మలయా నుంచి చరిత్రకు ఉంది. 1965లో వాళ్ళు ఎందుకని సింగపూర్ అండ్ ఇండియా మధ్యన ఒక అనుబంధం ఎందుకంటే 1965లో ఆ దేశాన్ని ఆగస్టు 24 మొట్టమొదటిసారి రికగ్నైజ్ చేసిన దేశాల్లో ఇండియా ఒకటి. ఆ దేశం చైనాని రికగ్నైజ్ చేయలేదు. దానికి 1990 వరకు ఈవెన్ మలేషియా మిగతా కంట్రీస్తో కూడా చాలా కంట్రీస్తో చాలా రిలేషన్స్ సరిగలేవు. అలాంటిది మనకు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది. రెండోది మొన్ననే వాళ్ళ విదేశాంగ మంత్రి మన దేశానికి వచ్చినప్పుడు షణ్ముఖం గారు సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడతాం. కానీ అలాగే ఇప్పుడు వాణిజ్య పారిశ్రామిక మంత్రులు ఈశ్వరన్ గారు తప్పనిసరిగా కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేయడం ఇవన్నీ చూస్తే ఒక మంచి 4 విజన్తో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో అంతవరకు మనం పరిగణలో తీసుకోవాలి. కొత్త కంపెనీ, లాజిస్టిక్స్ కంపెనీని ఈ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులను పరిగణలో తీసుకుంటేనే చాలా అద్భుతమైన ఉపయోగాలు జరుగుతాయి. అంతేగాని యాజిటీజ్గా అక్కడ ఉన్న దాన్ని అంతా మనం కాపీ కొడటానికి ఇది వీళ్ళని ప్రదేశం అండి. అనంత్ గారు, సింగపూర్ ప్రధానంగా అభివృద్ధి మంత్రం ఏమిటి? సింగపూర్ దేశం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నేర్చుకోవాల్సిన ముఖ్య అంశాన్ని మనం ఏ విధంగా విశ్లేషించాలి? ఒకటి వాటర్ మేనేజ్మెంట్, రెండు ఏంటంటే అసలు ఎనీ రిసోర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు బాగా చేస్తారు. అట్లాగే గవర్నమెంట్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అనేది చాలా ఎఫిషియెంట్గా జరుగుతాయండి. అట్లాగే వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఉంది. అది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పర్టికులర్లీ ఎక్కడ రెలవెంట్ ఉంటుందంటే
ఇప్పుడు సింగపూర్ అనేది ఒక బ్రహ్మాండమైన ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్ దట్ ఇంక్లూడ్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్, కమాడిటీ మార్కెట్స్ అన్ని. మనకి అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అనేది విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, హౌ గవర్నమెంట్ సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ ఇన్ ఎ బెటర్ మేనర్ అనేది మనం తీసుకురావాలి. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ మనకు వచ్చేటప్పటికి వీక్గా ఉంటుంది ఇండియాలో. అది మనం ఎక్కడైతే మనం బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోగలుగుతామో అప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళ హౌసింగ్ ఇష్యూ అండి. అంత చిన్న సిటీ స్టేట్ అయ్యండి, విస్తీర్ణం ఎక్కువ లేకపోయినా దే మోర్ ఆర్ లెస్ సాల్వ్ ద హౌసింగ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారు. అఫోర్డబుల్ హౌసింగ్ సింగపూర్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ లాంటి లేదా ఇండియా కూడా నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళ మెకానిజమ్స్, సేవింగ్స్ మెకానిజమ్స్ అన్ని హౌసింగ్లోకి ఎట్టా ఛానలైజ్ చేయగలిగారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం సామాన్య ప్రజలు తీసుకున్నట్టయితే ఎక్కువ శాతం వాళ్ళు అప్పులు అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే రోజువారీ ఖర్చులకి, ఇళ్ళు, హెల్త్ ఇటువంటి అంశాల మీద వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. దానికోసం ఎక్కువ అప్పు చేస్తారు. హౌసింగ్ ప్రాబ్లం కనుక సాల్వ్ చేసినట్టయితే కనీసం ఒక 1/3 ఆఫ్ వాళ్ళ అప్పులు తగ్గించడానికి, లేకపోతే అది ఆ ప్రెషర్ పాయింట్ తగ్గించడానికి ఇండివిజువల్స్కి ఉపయోగపడుతుంది. అటువంటివి చూసుకో. అట్లాగే అగ్రికల్చరల్ కమాడిటీ మార్కెట్స్కి సింగపూర్ ఒక ఇంపార్టెంట్ సెంటర్ లైక్ ఎనీ అదర్ ఫైనాన్షియల్ మార్కెట్. అది మనం రెప్లికేట్ చేసుకోగలమేమో చూసుకోగలం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతున్నా అల్టిమేట్గా ఫైనాన్షియల్ సెంటర్గా వాళ్ళు గ్లోబల్ ఫైనాన్స్కి, గ్లోబల్ క్యాపిటల్కి వాళ్ళు ఎట్టా సెంటర్ అవ్వచ్చు అనేది వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాంట్లో సింగపూర్కి ఎక్స్పర్టీస్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి టెక్నాలజీ కంపెనీలు మీరు వచ్చి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టండి అంటే వాళ్ళు వస్తారని నేను అనుకోను, ఎందుకంటే వాళ్ళకి సఫిషియంట్ స్పేస్ ఉంది. సో లాజిస్టిక్స్, మనకున్న వనరులు వాడుకొని అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ప్రజలకు సాల్వ్ అయ్యి ప్లస్ ఇటువంటి సమస్యలు టేకప్ చేస్తే బాగుంటుంది. కుటుంబరావు గారు, సింగపూర్ అభివృద్ధి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సిఎల్సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూథెంగ్ చైని మన రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణ సలహా కమిటీలో సభ్యుడిగా నియమించింది. మరి ఈ నేపథ్యంలో రాజధాని సలహా అభివృద్ధి నిర్మాణ రీత్యా రాజధాని అభివృద్ధి నమూనా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఏదైతే సిఎల్సి చీఫ్ని పెట్టామన్నమాట, ఆయనకి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు 35 years ఎక్స్పీరియన్స్ ఉంది. సిటీ బిల్డింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు కొత్త రాజధాని కట్టాలి. దానికే కాకుండా కనుక వేరియస్ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ అన్నిటికి కూడా అనమాట డెఫినెట్లీ హీ విల్ బి ఆఫ్ బిగ్ హెల్ప్ అనమాట. అందుకని చెప్పేసి అనమాట ఆయన్ని పెట్టుకోవటం కూడా అనమాట. అండ్ బేసిక్గా ఇంకోటి సింగపూర్ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మన మిత్రులు చెప్పినట్టు అనమాట, ఇటు డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అనే కాకుండా హై స్కిల్డ్ వర్కర్ బేస్ అన్నమాట ఫస్ట్ నుంచి అక్కడ ఎంఫసైజ్ చేసుకుంటూ పెంచుకొచ్చారు. అది ఎట్లా పెంచారు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1965-75 రేంజ్ అప్పుడు అనమాట ఎంఎన్సీస్కి హ్యూజ్ ట్యాక్స్ బ్రేక్స్ ఇచ్చింది సింగపూర్. ఎంత ట్యాక్స్ బ్రేక్ అంటే మీకు దాదాపు ఓన్లీ 5% అనమాట ట్యాక్స్డ్, 95% ఎగ్జామ్షన్ లాగా ఇచ్చారు. అది గ్రాడ్యువల్గా చేంజ్ చేసుకుంటే ఎకానమీ డెవలప్ అవుతున్న కొద్దికి ట్యాక్స్ బ్రేక్స్ తగ్గుతూ ఉన్నాయి అనమాట. ఓవరాల్గా ఎకానమీ సెట్ అయ్యే టైంకి వాళ్ళ అలాంగ్ విత్ అదర్ నేషన్స్ ఆన్ పార్ వచ్చారు. కాబట్టి పాలసీస్ కూడా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే గ్రోత్ వస్తుంది అనేది కూడా సింగపూర్ డెవలప్మెంట్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు మనం. కాబట్టి దాని పార్ట్ అండ్ పార్సల్ గ్రోత్లో ఉన్న మనిషిని ఇప్పుడు కన్సల్టెంట్గా అందుకని పెట్టుకుందనమాట. కాబట్టి ఈ ప్రాక్టీసెస్ ఏవైతే నేర్చుకుంటాం ఖచ్చితంగా. అండ్ ఒక అపూర్వ అవకాశం ముఖ్యమంత్రి గారు 1-2 సార్లు చెప్పారు, రేర్లీ ఆపర్చునిటీ వస్తుంది రాజధాని కట్టడం అనేది అనమాట. ఇవాళ ఆపర్చునిటీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. కాబట్టి అందులో తప్పులు అవ్వకుండా ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కట్టాలి అని అంటే కనుక ఇట్ ఈస్ వర్త్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్ సిటీస్ కూడా అనమాట. కాబట్టి ఇందులో మొహమాటం లేదు. ఇవాళ సింగపూర్ అబ్జర్వ్ చేస్తారు, కొరియా, తైవాన్ కానీ, జపాన్ కానీ అదర్ ప్రాక్టీసెస్ కూడా చూడాలి. చూసి ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏదైతే హుద్హుద్ తుఫాన్ వచ్చిందో, ఆ వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే సింగపూర్ కూడా ఈస్ ఐలాండ్ ట్రాపికల్ జోన్లో ఉంది. ఈక్వేటర్కి జస్ట్ 1 degree పైన ఉంది. ఆ పక్కన మీరు వెళ్తే కనుక టోక్యో ఎర్త్ క్వేక్ ప్రోన్ జోనే, తైవాన్ ఎర్త్ క్వేక్ ప్రోన్, సైక్లోన్ ప్రోన్ జోనే, ఫిలిప్పైన్స్ మనీలా సైక్లోన్ ప్రోన్ జోనే. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టైం అనమాట మనం కోస్ట్ ఇంత లెవరేజ్ చేస్తున్నప్పుడు, ఎక్కువ సైక్లోన్ ప్రోన్ కూడా అవుతున్నప్పుడు ఏ విధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మార్పులు చేసుకోవాలి, ఆ విధంగా దేనికి చేంజెస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా అనమాట డిఫరెంట్ ప్రాక్టీసెస్ నేర్చుకోవడానికి ఇది ఫస్ట్ స్టెప్ అవుతుంది, మేజర్ స్టెప్ అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా ఇప్పుడు వెళ్ళినప్పుడు అనమాట ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ అని ఉంది. అందులో స్పెషల్ ఇన్వైటీగా పిలిచారనమాట. స్పెసిఫిక్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ యూజువల్లీ పిలిచేటప్పుడు అనమాట ఎవరైతే వాళ్ళ దేశంలో ప్రభావితం చేయగలరో అంశాలపైన అలాంటి వాళ్ళని స్పీకర్స్గా పిలుస్తారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే
లాస్ట్ స్పీకర్స్లో మాంటేక్ సింగ్ అహ్లూవాలియా దగ్గర నుంచి పెద్దలు ఎవరైతే వచ్చారో అక్కడ విజిట్ చేసి ఐఎస్ఏఎస్లో మాట్లాడారు, పాలసీ పైన చాలా ఇంపాక్ట్ చేశారు కంట్రీలో. కాబట్టి వాళ్ళ మోడీ గారు డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతున్నారు. ఫస్ట్ ట్రిప్ అనమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి నెక్స్ట్ జపాన్ ట్రిప్ ఇది కూడా ఉంది. కాబట్టి ఒక పాలసీస్ ఏదైతే కనుక నేషన్ ఇంట్రెస్ట్ కూడా లార్జ్ పెట్టుకున్నారనమాట. ఆంధ్రప్రదేశ్ స్ట్రెంథన్ అయితే నేషన్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. చంద్ర గారు, ఇప్పుడు సింగిల్ విండో పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ సింగపూర్ ఎంతో అభివృద్ధిని సాధించింది. మరి సింగపూర్ పారిశ్రామిక విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదర్శప్రాయంగా తీసుకోవాలి? ఎస్పెషలీ మనం స్మార్ట్ సిటీ మూడ్లో వెళ్తున్నాం కాబట్టి సింగపూర్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్నోవేటివ్గా ఆఫర్ చేయడంలో సింగపూర్ ఈజ్ ఆల్మోస్ట్ నెంబర్ 1 అండి, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. బట్ రిప్లికేషన్ మనకు డెఫినెట్లీ కుదరదు, ఎందుకంటే మన ఎడ్యుకేషన్ లెవెల్స్ డిఫరెంట్, మన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్. కాబట్టి ఎగ్జాక్ట్లీ రిప్లికేట్ చేయలేకపోయినా దాంట్లో నుంచి మనం కొన్ని పాజిటివ్ పాయింట్లు తీసుకోగలగాలి. ప్లస్ ఇప్పుడు వేరే సిస్టమ్స్ కూడా మనకి చాలా ఉన్నాయండి. సింగిల్ విండో సిస్టమ్ మనకి యాక్చువల్గా సింగపూర్లో బాగా పనిచేస్తుంది. మన దేశంలో మనకు తెలుసు కరప్షన్ ఏదో మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో సింగిల్ విండో సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచిదే. ఎంత ఎఫెక్టివ్గా చేస్తారన్నది నేను ఖచ్చితంగా చెప్పలేను. చేయాలని అందరూ అంటున్నారు, కానీ చాలా అంటే ఒక్క గుజరాత్లోనే మోరార్లెస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయింది, మిగిలిన ఎక్కడ ఇంతవరకు ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. కానీ చంద్రబాబు గారి డిటర్మినేషను వాటిని చూసుకుంటే డెఫినెట్గా చేసే అవకాశం ఉంది. ప్లస్ ఆయన ఈ ట్రిప్లో మనకు మెయిన్ సింగపూర్ ఈజ్ నోన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కానీ ఎనర్జీ సిస్టమ్స్ కానీ అవి బాగా అబ్జర్వ్ చేసి మనం ఎట్లా మన కొత్త సిటీల్లో మన స్టేట్లో పెట్టుకోగలం అన్నది ఒకటి చూసుకోగలగాలి. ఇంకొకటి మొన్న ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ టాంగ్ వచ్చి చంద్రబాబు గారిని కలిశారు, తర్వాత మన స్టేట్లో కలిశారు. ఆయన ఒకటి చెప్పారండి, అంటే ఫండ్స్ ఎట్లా వస్తాయి వీటన్నిటికీ అనే దానికి ఆయన ఒక సొల్యూషన్ లాగా చెప్పారు. ఏంటంటే ఇప్పుడు చైనా, ఇండియా, సింగపూర్ ఇవన్నీ కలిసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని పెట్టబోతున్నారు. సో దాంట్లో నుంచి ఫండ్స్ ట్యాప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి చాలా అవకాశాలు ఉన్నాయని, మేబీ ఈ ట్రిప్లో ఆయన అది కూడా దాన్ని కూడా వాడుకోగలిగితే బాగానే ఉంటుందండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సింగపూర్ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు సంకల్పంగా పెట్టుకున్నారు. మరి ఆ దిశగా చంద్రబాబు నాయుడు ఎంత మేర విజయం సాధించే అవకాశం ఉంది? ప్రజల్లో ఉన్న స్ఫూర్తి తాము దెబ్బతిన్న తర్వాత ఖచ్చితో పట్టుదల అభివృద్ధి చేయాలనే దాంట్లో ఉన్న దానివల్ల తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి అడ్వాంటేజ్ అవుతుందండి. కానీ ఇంతకుముందే చెప్పినట్టు క్యూన్ ఏదైతే అక్కడ ఉన్నారో పరిపాలకులు 59 నుంచి 90 వరకు ఆయనే ప్రధానమంత్రి, 90 నుంచి 2004 వరకు ఆయన కొడుకు ఉప ప్రధాని మెంటోర్, 2004 నుంచి ఆయన కుమారుడు ప్రధానిగా ఉన్నారు. అథారిటీ అని వ్యవస్థ ఆ దేశంతో మనం అబ్సల్యూట్లీ కంపేర్ చేయడానికి వీల్లేదండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే సింగపూర్ గత 10 సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి ఇతర దేశాల్లో పెట్టిన పెట్టుబడులు గమనిస్తే కనుక అత్యధిక శాతం 45% ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద పెట్టింది, 26% మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద పెట్టింది, 8.5% రియల్ ఎస్టేట్ మీద పెట్టింది, 8% మిగతా దీని మీద వరుసగా వస్తూ ఉంటాయి. మన దేశంలో చూసుకుంటే పెట్టుబడులు సింగపూర్ దాంట్లో చూసుకుంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. కానీ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్లో టాప్ 12th ప్లేస్ కూడా ఇండియా లేదు, 12th ప్లేస్లో ఉంది ఫస్ట్ నుంచి. అందువల్ల కానీ మన దగ్గర తీసుకుంటే ఇప్పుడు నిన్న వెంకయ్యనాయుడు గారు వారి మంత్రి గారితో మాట్లాడి స్మార్ట్ సిటీస్ మీరు పట్టణాభివృద్ధి శాఖలో మేము ఆహ్వానిస్తా ఉన్నాం, మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పారు. అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకుందామండి. తర్వాత పెద్దలు చెప్పినట్టు ఇంతకుముందు అక్కడ ఏదైతే ఉందో మన ప్రోన్ ఏరియా కొంతవరకు ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా, అది కూడా ఏమాత్రం ఇబ్బంది వచ్చినా అట్లా ఇండోనేషియా కానీ మిగతా కానీ ఇబ్బంది వచ్చినా అది అక్కడ కన్స్ట్రక్షన్ కానీ 2 ప్రభుత్వ కార్పొరేషన్స్ ఉన్నాయి. అలాగే అనేక చోట్ల కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పాజిటివ్గా మనం తీసుకుని ఇంట్రెస్ట్ రేట్ కూడా అంటే అక్కడ ఓవరింగ్ బిట్వీన్ అంటే 2 years వాళ్ళు గవర్నమెంట్ పేపర్స్ ఇష్యూ చేస్తారు, 1% నుంచి 4% వరకు ఉంది, డిపెండ్స్ అపాన్ దాంట్లో వాళ్ళు మిగతా మనం డిస్కౌంట్లో తీసుకుంటాం కానీ ఉన్నాయి. అందువల్ల అడ్వాంటేజ్ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఇక్కడ మనకు పాజిటివ్ ఆస్పెక్ట్ చూపించి అన్ని పరిగణలో తీసుకుని ఒక మంచి రాజధాని అంటే మంచి రాజధాని సింగపూర్ని మక్కి కాపీ కొడతాం కాదు, ఒక మంచి రాజధానిగా నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది. స్థానికంగా మనకున్న పరిస్థితులు, వాతావరణం, ఇక్కడ ప్రజల యొక్క బిహేవియర్ ఆస్పెక్ట్స్ అన్ని కన్సిడర్ తీసుకుంటేనే మనకు బాగుంటుందండి. అనంత్ గారు, ఏపీని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ఏ మేరకు ఉపయోగపడుతుందని మనం భావించవచ్చు? ఏపీకి పబ్లిసిటీ ఇచ్చే ప్రోగ్రామ్ ఏదన్నా ఉందంటే బయట ఇన్వెస్టర్స్కి షో కేస్ చేయడానికి ఎప్పుడు ఉపయోగపడతాయి. సింగపూర్ అనే కాదు, ఏ దేశం వెళ్ళినా అది ఉపయోగపడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే
ఇప్పుడు బోరో చేసుకునేటప్పుడు మంచి అంశాలు తెచ్చుకొని ఉన్న ఇన్వెస్టర్స్లో కొంచెం సోషలీ రెస్పాన్సిబుల్ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే వాళ్ళకి ఉపయోగం, ఇక్కడ మనకి ఉపయోగం. అంటే ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ పెరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకున్నట్టయితే పైనుంచి కింద దాకా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సో అటువంటి వాటిల్లో తీసుకొచ్చి మనకు దీర్ఘకాలం ఉపయోగపడింది. ఆ కుటుంబరావు గారు అన్నట్టు లాంగ్ టర్మ్లో నాలెడ్జ్ సొసైటీగా మారాలి. గవర్నమెంట్ అన్నీ మారుస్తుంది, బట్ ఇటువైపు ప్రజలు కూడా మార్చాలి. కాబట్టి రెండు కలిస్తేనే బ్రాండ్ డెవలప్ అవుతుందండి. పైనుంచి ఎన్ని చేసుకెళ్ళినా ప్రజల దగ్గర మోటివేషన్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. సో డెఫినెట్ బ్రాండ్ ఇమేజ్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కొత్తగా ఆయన నేర్చుకుని చేసేది కాదు కదా, చేసి ఇప్పుడు ఏంటంటే ఇంకా చిన్న ప్రదేశానికి షోకేజ్ చేయటం ఇంకా ఈజీ అవుతుంది. ఇందాక చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు సింగిల్ విండో సిస్టమ్ అన్నప్పుడు అనమాట, మొన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనమాట పార్షియల్గా అనౌన్స్ చేశారు. అక్కడ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ నిజంగా సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలని అంటే వీ విల్ ఇంట్రడ్యూస్డ్ డీమ్డ్ పర్మిషన్ అని చెప్పారు. కాబట్టి ఏదైతే కనుక పాలసీ ఉంటుందో సింగిల్ విండోది, నెల రోజుల్లో మీకు పర్మిషన్లు ఇస్తాము అని అంటే ఆఫ్టర్ 1 month ఇట్ ఈస్ డీమ్డ్ పర్మిషన్ ప్రభుత్వం నుంచి రాకపోతే. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట ఒక స్టేట్ అనౌన్స్మెంట్ అనమాట అది వస్తుంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడుగులేస్తోంది. అందుకు పెట్టుబడులు, అభివృద్ధి ప్రణాళికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సింగపూర్ పర్యటన ఎంతో స్ఫూర్తినిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.